ఈ ప్రభుత్వంలో నిరుద్యోగ వృద్ధి ఇస్తా అంటున్నారు, ఉద్యోగాలు కల్పన చేపిస్తా అంటున్నారు. మీకు ఎంతవరకు నమ్మకం ఉందండి? నమ్మకం ఉందన్న. గత ప్రభుత్వం ఏంటంటే ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉద్యోగాలు ఇస్తా అనేసరికి మేము గెలిపించాం. తర్వాత మాకు ఉద్యోగాలు లేవు. కానిస్టేబుల్ పోస్టులు 60,000 వదిలాడు. ఏం చేశాడు? ఇప్పుడు కోర్టులో వాగుతుంది కానీ దాది ఇంకా బయటికి రాలా. ఇంకా ఎవరికి ఇవ్వలేదు ఉద్యోగాలు. 60,000 అట్టాగే పోయినాయి. ఇప్పుడు వేరే పార్టీ వచ్చింది, వేరే ప్రభుత్వం వచ్చింది. వేరే ప్రభుత్వం అది వదులుతారా? అది వదలరు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నాం. పవన్ కళ్యాణ్ ఉద్యోగాలు ఇస్తాడన్న నమ్మకంతో గెలిపించుకున్నాం. ఉద్యోగాలు వస్తే ఉద్యోగాల మీద మేము బ్రతుకుతాం. ఉద్యోగాలు కావాల్సిందే మాకు. మేము గత ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం ట్రై చేసాం, కానీ ఉద్యోగాలు రాలేదు. ఇంకా సెంట్రల్ వదులుతున్నాం. సెంట్రల్లో మేము అప్లై చేసుకుంటున్నాం. స్టేట్లో అప్లై చేసుకోవాలంటే డిగ్రీ అడుగుతున్నారు. మేమంటే నిరుపేదలు ఏం చదువుకుంటాం? ఇంటర్మీడియట్ చదువుకుంటాం, లేదా 10th చదువుకుంటాం. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల 10th ఇంటర్కి మళ్ళీ స్టేట్లో చేయలేకపోతున్నాం. అదే సెంట్రల్ అంటే 10th మీద వదులుతున్నారు, ఇంటర్ మీద వదులుతున్నారు. మేము అప్లై చేసుకుంటున్నాం. స్టేట్లో కూడా 10th ఇంటర్ మీద వదిలితే మేము అప్లై చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది కదా. సో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఏంటి, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు వదిలేరని తెలిసింది. ఇంకా 2 నెలల్లో దిగిపోతున్నా. ఇప్పుడు కానిస్టేబుల్ వదిలేరని తెలిసింది. అది దృష్టిలో పెట్టుకొని మేము ఓట్లు వేసాం. ఎందుకంటే మాకు వదులుతాడు, మాకు ఉద్యోగాలు వస్తాయి. ఏ క్వాలిఫికేషన్ అనేది కాదు. ఇప్పుడు ఒక 10th అయిపోతుంటే ఒక్క స్కూల్కి వచ్చి 80 మంది పోతున్నారు, 80 మంది బయటకు వస్తున్నారు. అలాంటి ఎన్ని కాలేజీలు, ఎన్ని స్కూల్ నుంచి ఎంతమంది బయటకు వస్తున్నారని చూసుకోవాలి. ఇప్పుడు 6,000 ఉద్యోగాలు వస్తే ఒక కాలేజీలో సరిపోతాయి 6,000 ఉద్యోగాలు. అంటే 6,000 మంది బయటకు వస్తున్నారు ఒక కాలేజీ నుంచి. ఒక కాలేజీ సరిపోతాయి. చూడాలి కదా టాలెంట్ ఎవరిది అనేది ఏంటనేది. ఒక ఉద్యోగంలో 6,000 వదులుతున్నారు, అది ఇంటర్మీడియట్ వదులుతున్నారు. అది ఇంటర్ బేస్ మీద వేరు ఉద్యోగాలు వదలొచ్చు కదా. డిగ్రీ బేస్ మీద పెట్టుకున్నారు. డిగ్రీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డిగ్రీ డిస్కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. డిస్కనెక్ట్ అయిన వాళ్ళు ఏం చేసుకుంటారు? ఏం అప్లై చేసుకుంటారు? ఇప్పుడు విజయవాడలో చూసుకుంటే ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా 10th ఇంటర్ చదివే వాళ్ళే 10,000 15,000 సంపాదిస్తున్నారు. మీరు ఉద్యోగం ఇస్తే 18,000 గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. అందువల్ల మేము ట్రై చేస్తున్నాం. ఇవ్వలేదు, లేవు కూడా. ఎందుకంటే వాలంటీర్లు ఏంటంటే ఇదో జగనన్న ప్రభుత్వం ఇంటికి వచ్చి మా పెన్షన్ ఇస్తుంది, ఏ డబ్బులు ఇస్తున్నారు, ఇది చేస్తున్నా అని చెప్పుకోవడానికి, మా ప్రభుత్వం మీ ఇంటికి వస్తుంది అని చెప్పుకోవడానికి వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్కి 5,000 ఏమైనా సరిపోతాయి అన్న? ఒక మగోడు బతకాలంటే ఒక రోజుకి 600-700 కూలి సంపాదించుకోవాలి. 150 రూపాయలు ఏం సంపాదిస్తాడు? ఏం పెడతాడు ఇంట్లో? వాళ్ళ అమ్మకే పెట్టాలా, వాళ్ళ పిల్లానికే పెట్టాలా, వాళ్ళ పిల్లలకే పెట్టాలా? వాలంటీర్ జాబ్లు ఎందుకు? వాలంటీర్ జాబ్ ఓకే, పర్ఫెక్ట్, బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. కానీ జీతం ఉండాలి కదా. జీతం 5,000 సరిపోదు. వాళ్ళకు 15,000 ఇచ్చానుకో హ్యాపీ. వాళ్ళు చేసే పని అది, వాళ్ళు ఇప్పుడు పడితే వాళ్ళు కష్టం కూడా వాళ్ళదే. ఇప్పుడు పడితే అప్పుడు సచివాలయం పిలవడం, వర్షం ఉండదు, ఎండ ఉండదు, వాళ్ళ కష్టం వాళ్ళదే. వాళ్ళ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఇస్తే వాళ్ళు ఉండగలరు, చేయగలరు. మొన్న ఎంతమంది రాజీనామా చేశారు? ఎందువల్ల చేశారు? ఉండలేక చేశారు. ఆ డబ్బులు చాలలేక చేశారు. ఇప్పుడు ఏదైనా డబ్బుల మీద నడుస్తుందన్న. ఏదైనా డబ్బుల మీద నడుస్తుంది. ఒకరి మీద ఆధారపడుతుంటే ఇస్తా అని తర్వాత వాళ్ళు బేలా చేసేస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకొని వీళ్ళు వాళ్ళ చేతుల కష్టం మీద బతుకుతున్నారు. ఫస్ట్ ప్రభుత్వం మారాలంటే మెయిన్ కారణం పేదోళ్ళు, పల్లెటూరు వాళ్ళు మారాలి. అంటే వాళ్ళు ఓట్లు వేయడం వల్ల గెలుస్తున్నారు. ఎందుకంటే మా జగను, మా పవన్ కళ్యాణ్, మా చంద్రబాబు అని వాళ్ళు తిరుగుతున్నారు. రేపొద్దున వాళ్ళని పట్టించుకోరు. రేపొద్దున వాళ్ళకి ఏమైనా కూడా పట్టించుకోరు. రేపొద్దున చూసి 10,000 ఇస్తారు. 10,000 ఎవరికి కావాలి? 10,000 ఏం సరిపోతాయి? ఒక కుటుంబాన్ని పోషించి 10,000 సరిపోతాయా? మొన్న మా బావ చనిపోయాడు ఎలక్షన్స్ అప్పుడే. మా బావ చనిపోయే అర్జెంట్లో టీడీపీ వాళ్ళు వచ్చి 5,000 ఇచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చి 5,000 ఇచ్చారు. ఎందుకు ఉపయోగపడతాయి? కనీసం మట్టి ఖర్చులకు కూడా రావట్లేదు. ఎంత ఖర్చు జరుగుతుంది? ఏంటంటే మాకు ప్రభుత్వం మేమే గెలిపించుకున్నాం. యంగ్ బాయ్సే, ఓన్లీ కుర్రోళ్ళు, యువకులు గెలిపించుకోవడం వల్లే ఈ ప్రభుత్వం గెలిచింది. ఎందుకంటే మాకు అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారని ఆతృతగా మేము గెలిపించుకున్నాం. లాస్ట్ టైం మాకు ఓట్లు అందరూ అన్నారు కూడా, ఈ పిల్లలు 12వ తరగతి చదివేవాళ్ళు, 10వ తరగతి చదివేవాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి ఓట్లు లేవు, అది ఇది లేదని. ఇప్పుడు మేము డిగ్రీకి వచ్చేసాం, మాకు ఓట్లు వచ్చినాయిగా, మేము గెలిపించుకున్నాం. అసెంబ్లీ గేట్ కూడా దాటినాయి అన్నారు. మేము దాటిచ్చాం కదా, మేము గెలిపించుకున్నాం, మేము దాటిచ్చాం అంటారు కదా. వై నాట్ 175 అంటారు. వై నాట్ 175 ఉందా? 175 పేరు కూడా లేదు.
నిన్న స్టాటస్ పెట్టినోడు ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆడు అసలు ఆన్లైన్లోనే కాపాలి, వాట్సాప్ ఆన్లైన్లోనే ట్రోల్స్. పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్. ఆయన నిలబడ్డాడు, మేము నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు, మేము నిలబెట్టాం అంతే. కానీ యువతకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారన్న ఖచ్చితంగా నెరవేరుస్తారన్న. ఎందుకంటే ఆయన పెట్టే స్ట్రిక్ట్, ఆయన మంత్రులు ఏ విధంగా అయితే స్ట్రిక్ట్గా పెడుతున్నాడో, ఏ విధంగా అయితే వార్నింగ్ ఇస్తున్నాడో వాటి వల్ల మాకు ఇది వస్తుంది, నమ్మకం వస్తుంది. చేస్తాడు, చేసి చూపెడతాడు అన్న నమ్మకం మాకైతే వస్తుంది. మేము చూస్తున్నాం కదా, వెయిట్ న్యూస్ బాగా ఫాలో అవుతాము, యూట్యూబ్లలో చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే స్ట్రిక్ట్ పెడుతున్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని చేస్తారు, మాకు మంచి చేస్తారని నమ్మకం. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారని వీళ్ళని గెలిపించాం, ఉద్యోగాలు వస్తాయి అనుకుని నమ్మకంతో గెలిపించాం. ఉద్యోగాలు ఇచ్చారనుకో హ్యాపీ, ఉద్యోగం వెళ్ళలేదనుకో నెక్స్ట్ ఎవరిని గెలిపించుకుంటాం? జగన్ గెలిపించుకుంటాం, లేకపోతే కేఏ పాలనే గెలిపించుకుంటాం. కేఏ పాలు ఇస్తారని నమ్మకంతో కేఏ పాలన గెలిపించుకుంటాం. కానీ మాకు నిరుపేదలకైనా కుర్రోళ్ళకైనా ఉద్యోగాలు కన్ఫామ్ అన్న. ఇప్పుడు విజయవాడలో ఉందండి, విజయవాడ వాళ్ళు తప్ప అవుట్ సరౌండింగ్స్ వాళ్ళు ఎక్కువ విజయవాడలో ఉన్నారు. ఎందుకు? 10వ తరగతి మీద 12వ తరగతి ఉద్యోగాలు లేక ఇటు వచ్చి చేసుకుంటున్నారు. ఇప్పుడు షాపింగ్ మాల్లో నిన్న ఒక ముసలాయన వచ్చి నాకు ఉద్యోగం ఉందని అడుగుతున్నాడు. ఆయనకి అంత పరిస్థితి వచ్చింది అంటే ఆయనకి పింఛని సాలక, అది సాలక, ఇది సాలక అడుగుతున్నాడు. అదే నన్ను కూటమి ప్రభుత్వం రావడంతోనే మెగా డిఎస్సీ మీద జాబులతో సంతకం చేయడం జరిగింది. నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాము అని భరోసా ఇవ్వడానికి అలా చేశారు. మెగా డిఎస్సీ అనేది ఒక ఎత్తు, కానీ 16,000 టీచర్ పోస్టుల మీద వదలటం అనేది టీచర్ పోస్టులు చదివేది కొంతమంది. 16,000 అందరికీ టీచర్ పోస్టులు వస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు? మిగతా వాళ్ళకి కూడా వదులుతారు. కానీ వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే కానీ వదులుతారు. అది నేను చెప్పేది ఏంటంటే 10th ఇంటర్ బేస్ మీద వదిలితే హ్యాపీ. డిగ్రీ చదివే వాళ్ళు తక్కువ, ఎందుకంటే డిగ్రీ డిస్కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ, డిగ్రీ చదివే వాళ్ళు తక్కువ. డిగ్రీ డిస్కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ. 10th ఇంటర్మీడియట్ కాంపిటీషన్ బాగుంటుంది, బాగా చదువుతారు. ఇప్పుడు ఒక అన్న ఉన్నాడు, అన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చదువుతుంటే స్టేట్ రాక సెంట్రల్లో వచ్చింది ఇంటెలిజెన్స్ బ్యూరోకి. నిన్నే వెళ్ళాడు, సెంట్రల్లో వచ్చిందంటే స్టేట్లో రాలేదు. స్టేట్లో ఎంత కాంపిటీషన్ ఉంది, సెంట్రల్లో ఎంత కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్ తట్టుకొని చదువుకున్నాడు కాబట్టి వచ్చింది. అది ఇక్కడ నుంచి యువత కూడా హైదరాబాద్కి వెళ్ళి వలసలో వెళ్ళిపోతున్నారు. నిరుద్యోగాలు పెరిగిపోయాయని కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఆరోపణ తెలిసింది. వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే మా ప్రభుత్వంలో మేమే 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, మేము ఉపాధి హామీ కల్పిస్తున్నాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాము, పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి మాత్రం సంక్షేమ పథకాలు ఇచ్చామని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే మన యువత అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎంఎన్సీ కంపెనీలు లేవు. కంపెనీలు లేక ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాడు. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఎంఎన్సీ కంపెనీలు పెడితే మన కుటుంబం చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, అమ్మ నాన్న చూసుకుంటా ఎక్కడ ఉంటాడు కదా, ఎక్కడే ఉద్యోగం చేసుకుంటాడు కదా, అది వచ్చేది ఎక్కడ పెట్టుకుంటాడు కదా. అంత దూరం వెళ్ళి తిండి తిప్పలేక అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి. ఆయన ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు, తిరుగుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఉద్యోగం పేరు మీద వెళ్తున్నాడు, టైంకి తల్లిదండ్రులకు జీతం చేస్తున్నాడు కాబట్టి, కష్టపడుతున్నాడు కాబట్టిగా. అదే ఎంఎన్సీ కంపెనీలు 4 కట్టు ఎక్కడికి వెళ్తారు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ నుంచే మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ జాబులు వదిలాడు, పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంది. తెలుగు వాళ్ళు 100 మందిలో 20 మంది తెలుగు వాళ్ళు, అందరు నార్త్ వాళ్ళు కొడుతున్నారు. మనం ఎందుకు కొట్టాం? మనలో ఉంది పట్టుదల, కానీ మనం బయటికి వస్తుంటే రానియట్లేదు. ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఉంది, ఐపీఎల్ ఉంది, మన తెలుగు రాష్ట్రాలకి సన్ రైజ్ హైదరాబాద్ ఉంది, అది తెలంగాణ వెళ్ళిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక టీం పెట్టవచ్చు కదా, మన ప్లేయర్స్ ఉన్నారు కదా, ప్లేయర్స్ని తీసుకుని ఆడిచ్చవచ్చు కదా. అది అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ పేరు కింద ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్ కూడా పెట్టేసి నిరుద్యోగులందరికీ అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది అని కూడా హామీ ఇచ్చారు. మీరు ఎంతవరకు భావిస్తున్నారు? సక్సెస్ఫుల్ అయింది. ఎగ్జాంపుల్ చూస్తుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మెగా డిఎస్సీ ఫ్రీ కోచింగ్ పెట్టాడు, ఐడియా ఉందా? తిరువూరు ఎమ్మెల్యే, మాదే నియోజకవర్గం, ఫ్రీ కోచింగ్ పెట్టాడు. స్టేట్లో ఎవరన్నా వచ్చి ఫ్రీ కోచింగ్ తీసుకొచ్చని పెట్టాడు. అదే కాక హాస్టల్ కూడా ఫ్రీ ఇస్తానని తెలిసింది. చేస్తాడని నమ్మకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాడు, స్కిల్స్ని బయట పెడతాడు, జనాలు బయటకు వస్తారు. కానీ కనుక ఉద్యోగాలు ఇస్తారన్న ఆతృతగా మేమైతే గెలిపించుకున్నాం. ఉద్యోగాలు ఇవ్వాలి, తప్పదు. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నెక్స్ట్ వేరే పార్టీని గెలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
ఎందుకంటే వీళ్ళు చేసే అవమానాలు సహించి వచ్చాడు పవన్ కళ్యాణ్ అన్న. సహించి వచ్చాడు. వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? ప్రభుత్వం మంచిగా నడిపించి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలా చెప్తాడు, చేస్తాడు కూడా.